హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను కంటిన్యూషన్ లాగ్ అనమాట. ఇది సాటర్డే అనమాట. సాటర్డే మార్నింగ్ లాగ్ అనమాట ఇది. మార్నింగ్ నేను ఏ పనులైతే ఏం చేసుకుంటున్నాను ఏంటి అనేది మీకు గిన్నెలు సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను కదా. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా టేబుల్ అది కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ అంతా కూడా నీట్గా ఒక్కొక్కసారి మొత్తం అంతా కూడా ఒకేసారి క్లీన్ చేసేస్తానండి. స్టవ్ పై అది టేబుల్ అది అయితే డైలీ నైట్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇదైతే నేను 2 డేస్కి ఒకసారి అయితే టేబుల్ని క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. మనం ఎంత క్లీన్ చేసుకుంటూ ఉన్నా కూడా మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి దాని మీద ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి పెడుతూనే ఉంటాము. మనం కూడా అనుకుంటూ ఉంటాం కానండి ఆ సమయానికి అక్కడ అలాగా పెట్టేస్తూ ఉంటాము. అన్నీ ఒక దగ్గర నీట్గా పెట్టి సర్ది పెడతామండి. మళ్ళీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్నట్టుగా మళ్ళీ వెళ్ళిపోతుంది. మనం కూడా అవసరానికి తీసుకుంటాం, మళ్ళీ గమ్మున అక్కడ పెట్టేస్తాము. తర్వాత పనిలో పడి మర్చిపోతాం అనమాట. మళ్ళీ అవి ఎక్కడున్నో అక్కడే ఉండిపోతాయి అనమాట. మళ్ళీ మనం నీట్గా తీసుకొని సర్దుకునేంత వరకు కూడా మరి అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండిపోతాయి. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నా వీడియో అంతా కూడా సాటర్డే మార్నింగ్ నేను చేసుకునే డైలీ ఉండదులేండి. కొన్ని రోజులైతే మ్యాక్సిమం డైలీ అయితే ఇలాగే కొన్ని ఉంటాయి. మా 10 అయితే మాత్రం రోజు విడిచి రోజు లేదా 2 రోజులకు ఒకసారి పెడుతూ ఉంటాను. హాల్ అయితే మాత్రం డైలీ పెట్టుకుంటూ ఉంటానండి మాప్ని. సాటర్డే అయితే ఏంటి నా రొటీన్ అనేది ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను కదండి, పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇదైతే మొత్తం అంతా కూడా పైన స్టవ్ పై అంతా కూడా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను. మ్యాక్సిమం డైలీ నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి మనకు అంత ఎక్కువగా ఏమైనా అనిపించదు. మనం 3 రోజులకు ఒకసారి లేదా 4 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరీ మనకి ఒంట్లో ఇబ్బందిగా ఉన్నప్పుడు క్లీన్ ఎలాగో చేయలేమనుకోండి. కానీ మనకి చిన్న ఓపుకున్నా కూడా మనం చేసుకోవడమే మంచిదండి. లేదు అని అంటే మళ్ళీ ఒక 2 రోజులు చేయకపోతే మొత్తం అంతా కూడా స్టవ్ కింద అంతా కూడా మళ్ళీ అస్సలు బాగోదు. డైలీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి మ్యాక్సిమం తోముతూ ఉంటానండి. లేదు అని అంటే నీట్గానే ఉన్నాయి అని అంటే, ఏమీ పొంగకుండా అవి నీట్గా ఉన్నాయి అని అంటే జస్ట్ వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. అక్కడైతే లెగుస్తూ ఉంటుంటే భుజానికి పైన తగిలేసిందండి. చాక్ పీసులు ఉంటాయన్నమాట, అక్కడ చాక్ పీసెస్ పెట్టుకుంటాను. పైన సెల్ఫ్ అయితే తగిలింది భుజానికి.
ఇక్కడైతే ఇంక తనకి మార్నింగ్ అయితే టిఫిన్ పెట్టేశాననమాట. ఉప్మా చేశాను. అలాగే చపాతీ కూడా 2 చపాతీ అయితే చేశాననమాట. మార్నింగ్ ఇంకా మెడిసిన్ వేసుకోవాలి కదా అని చెప్పి. ఇక తనకి టిఫిన్ పెట్టేసి నేను కొద్దిగా బట్టలైతే వాష్ చేసుకోవాలండి. కొన్ని బట్టలైతే మిషన్‌లో వేస్తాను. కొన్ని అయితే బయటే వాష్ చేస్తాననమాట. బట్టలు ఉన్నాయి కదా అని చెప్పి వాష్ చేద్దాం కదా అని చెప్పేసి తనకి టిఫిన్ పెట్టేసి నేనైతే వాష్ చేయడానికి వెళ్ళాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇక్కడైతే డస్ట్‌బిన్ అయితే చెత్త వచ్చిందనమాట. మున్సిపాలిటీ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత డబ్బా అంతా కూడా నీట్‌గా మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ మనం డస్ట్ వేసేలోపు నీట్‌గా కొద్దిగా ఎండలో పెడితే బాగా ఎండుతుంది కదండీ. అందుకని చెప్పి ఎప్పుడూ కూడా మళ్ళీ డస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వెంటనే బాగా వాష్ చేసేస్తాను. వాష్ చేసేసి ఎండలో అయితే పెట్టేసి ఆరబెట్టేస్తాననమాట. నేను బట్టలు కనుక ఉతికానంటే మొత్తం మొత్తం నా బట్టలన్నీ కూడా తడిసిపోతాయండి. నేను వేసుకున్న బట్టలు కూడా తడిసిపోతాయి అన్నమాట ఎప్పుడు అంతే. ఇంకా తర్వాత మాప్ అయితే పెట్టేస్తున్నాననమాట. సాటర్డే కదా అని మాప్ కూడా పెట్టేశాను. ఎందుకంటే దేవుడి మూల అనేది కొద్దిగా క్లీన్ చేసుకుందాం కదా అని చెప్పి దేవుడి మూల పటాలకి బొట్లు పెట్టానండి. పెట్టిన తర్వాత అది ఎందుకు బూజు వచ్చిందో తెలియదు అనమాట. బొట్లన్నీ కూడా బూజుగా వచ్చాయన్నమాట. ఆల్రెడీ అప్పటికి క్లీన్ చేసి పెట్టి 15 డేస్ అయిందనమాట. అయినా సరే కొద్దిగా బూజులా వచ్చింది చెప్పేసి ఇంక ఈరోజు సాటర్డే కదా అని చెప్పి మనం సాటర్డే కానీ లేదంటే వెడ్నెస్డే కానీ దేవుడి పటాలని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. అందుకని చెప్పి సాటర్డే క్లీన్ చేద్దాం కదా అని అనుకున్నాను. నీట్‌గా తుడిచి బొట్లు అవి అయితే పెట్టేశానండి. సాటర్డే అయితే అలాగైతే నేను మీకు దీని కంటిన్యూషన్ అయితే వస్తుందండి. దీని నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఇక్కడైతే మాప్ పెట్టేసిన తర్వాత చాక్ పీస్తో అయితే చిన్న ముగ్గు పెట్టేసుకుంటానమాట. ఈ గచ్చు మీద కనిపించదు కానీ ఆరిన తర్వాత అయితే కొద్దిగా కనిపిస్తుందండి లైట్‌గాన. ఇక్కడైతే తనకి మెడిసిన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూసారు కదా జామ్ చేశానని చెప్పాను కదండి. దాన్ని అయితే ఇదిగో ఈ గాజు సీసాలు అయితే వేసాననమాట. మనకి జామ్ సీసాలోనే వేసాను ఆల్రెడీ. చాలా బాగా వచ్చిందండి.